Hi everyone, this is Sudhakar Bogam. Welcome to SB Tech Tunes. In this video, we will discuss what is class, what is object, and how to implement class and object with example program. ఈ వీడియోలో జావాలో క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, వాటి సింటాక్సెస్ ఏంటి, ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు 100%గా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, సో మనకి జావా ప్రోగ్రామింగ్లో ఈ క్లాస్ ఆబ్జెక్ట్ కాన్సెప్ట్ కానీ మనకు అండర్స్టాండింగ్ అయిందనుకోండి, సో ఇక జావా అనేది చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు 100% అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఏ క్లాస్, వాట్ ఈజ్ ఆబ్జెక్ట్? క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అంటే సింపుల్గా మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక హౌస్ కట్టుకోవాలనుకోండి. అప్పుడు ఏం చేస్తాం మనం? ఫస్ట్ అంటే ఒక ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళేసి మా హౌస్ ఇలా ఉండాలి, ఇన్ని రూమ్స్ ఉండాలి, తర్వాత ఇన్ని డోర్స్ ఉండాలి, ఇన్ని విండోస్ ఉండాలి, మన రిక్వైర్మెంట్ అంతా చెప్తాం. చెప్పిన తర్వాత ఏం చేస్తాడు అతను? ఒక స్కెచ్ డ్రా చేసి ఇస్తాడు మనకి. ఓకే, డయాగ్రమెటికల్గా ఒక స్కెచ్ డ్రా చేసి మనకి ఇస్తాడు. సో దాన్ని తీసుకొని మనం ఏం చేస్తాము అంటే హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయించుకుంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్గా ఇది డ్రా చేసుకున్న స్కెచ్ అనుకుందాం. ఓకే, స్కెచ్ డ్రా చేసి ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ డోర్ కూడా పెడదాం. ఓకే, ఈ విధంగా ఉంది. ఓకే, ఇది మనము డ్రా చేయించుకున్న స్కెచ్. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేపిస్తాం. సో ఫైనల్గా ఏమవుతుంది? కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఈ స్కెచ్ పైన ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలాంటి హౌసే మనకు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా హౌస్ వచ్చింది అనుకుందాం. ఓకే, ఇలా అంటే సేమ్ జిరాక్స్ కాపీ ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఇంకో డౌట్ ఏంటంటే ఈ స్కెచ్ అనేది దీన్ని బేస్ చేసుకొని మనం ఎన్ని హౌసెస్ క్రియేట్ చేసుకోవచ్చు అంటే, సో ఒకటే స్కెచ్తో మనము ఎన్ నెంబర్ ఆఫ్ హౌసెస్ కట్టుకోవచ్చు. సేమ్ హౌసెస్, సేమ్ ప్యాటర్న్. ఓకే, సో అక్కడ స్ట్రక్చర్ ఏదైతే డిజైన్ చేసి ఇచ్చాడో ఆ స్కెచ్ని బేస్ చేసుకొని చాలా ఇండ్లు మనం కట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇంకొక హౌస్ కట్టిన, ఇంకోటి కూడా కట్టుకున్నాను. ఓకే, ఈ విధంగా సేమ్ స్కెచ్ అంటే ఈ డయాగ్రామ్ని నేను బేస్ చేసుకొని 3 హౌసెస్ కట్టేసిన. సేమ్ హౌసెస్, సేమ్ మోడల్. ఓకే, నేను చెప్పేది స్కెచ్ అంటే ఏంటనుకుంటున్నారు ఇక్కడ? మోడల్. ఓకే, సో డయాగ్రామెటికల్ పార్ట్. సో మన హౌస్ అనేది ఎలా ఉండాలి అనేది ఒక డయాగ్రామెటికల్గా పార్ట్ డిజైన్ చేసుకొచ్చినాము. దీన్ని బేస్ చేసుకొని మనము ఒక హౌస్ కట్టుకున్నాము. ఇదే డిజైన్ తీసుకొని వేరే వాళ్ళు కూడా కట్టుకున్నారు. ఇదే డిజైన్ తీసుకొని ఇంకోళ్ళు ఎవరో కట్టుకున్నారు. అంటే సో ఇది అనేది ఇక్కడ ఒరిజినల్ కాపీది. ఓకే, ఇది ఒరిజినల్ కాపీ. దీన్ని బేస్ చేసుకొని ఈ జిరాక్స్ కాపీ లాగా క్రియేట్ అయిపోయినాయి. ఓకే, సో ఈ కాన్సెప్ట్ కానీ మీకు అండర్స్టాండింగ్ అయిందంటే క్లాస్ ఆబ్జెక్ట్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో అందుకోసమే మీకు అండర్స్టాండ్ అవ్వడానికి నేను ఈజీగా ఇలా డయాగ్రామ్స్ చేశాను. ఓకే, సో ఈ ఒరిజినల్ కాపీ అనేది ఇక్కడ క్లాస్. ఓకే, సో ఇక్కడ ఒరిజినల్ కాపీ అనేది క్లాస్. ఈ ఒరిజినల్ కాపీని బేస్ చేసుకొని ఇక్కడ ఇండ్లు అనేటివి కట్టేసాం. అంటే ఇవి ఫిజికల్ కాపీది. ఓకే, సో ఇక్కడ ఒరిజినల్గా కాపీ క్రియేట్ అయిపోయింది. సో వీటిని మనం ఏమంటామంటే ఆబ్జెక్ట్స్. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఆబ్జెక్ట్స్. అంటే సింపుల్గా ఆబ్జెక్ట్స్ అనేటివి ఎక్స్రాక్స్ కాపీస్, జిరాక్స్ కాపీ. క్లియర్? సో ఇక్కడ క్లాస్ ఏమనొచ్చు మనం అంటే లాజికల్ కాపీ. మరి ఈ ఆబ్జెక్ట్స్ అనేటివి ఫిజికల్ కాపీ. ఎందుకు అంటే క్రియేట్ అయిపోయింది, హౌస్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడనేమో డయాగ్రామెటికల్గా డిజైన్ చేసుకొని వచ్చాము. దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ హౌసెస్ అన్నీ కన్స్ట్రక్ట్ చేస్తాం. ఓకే, సేమ్ ప్యాటర్న్. ఓకే, సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ వచ్చేసి మనకు ఒక ఆబ్జెక్ట్. సేమ్ టైప్స్ ఉన్నాయి. ఓకే, సో వీటిని మనం ఆబ్జెక్ట్స్ అంటాం. మరి ఈ హౌసెస్ అనేటివి దేన్ని బేస్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేసాము అంటే ఈ ఆర్కిటెక్చర్, ఈ డయాగ్రామ్, ఈ స్కెచ్ ఏదైతే ఉందో దీన్ని మనం బేస్ చేసుకొని ఈ హౌసెస్ అనేటివి కన్స్ట్రక్ట్ చేస్తాం. ఇది లేకపోతే ఈ హౌసెస్ అనేటివి లేవు. ఫస్ట్ డిజైనింగే లేదు. ఆ డిజైనింగ్ ఉంటేనే మనకు హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాం. డిజైనింగ్ లేకపోతే కన్స్ట్రక్ట్ చేయడానికి రాదు. సింపుల్. సో ఇదే మనకు కాన్సెప్ట్ క్లాసు ఆబ్జెక్ట్. ఓకే, దీన్ని బట్టి మనము డెఫినేషన్స్ ఈజీగా చెప్పుకోవచ్చు. సో చూడండి ఇక్కడ. సో క్లాస్ ఈజ్ ఏ
బ్లూ ప్రింట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్కు బ్లూ ప్రింటే మనకి క్లాస్, సింపుల్గా. సో క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. మరి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్. ఇన్స్టెన్స్ అంటే జిరాక్స్ కాపీ. ఓకే, ఈ క్లాస్కి ఒక జిరాక్స్ కాపీ ఆబ్జెక్ట్. దీన్ని బట్టి మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, ఆబ్జెక్ట్ ఈజ్ ఏ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్. ఇంకా చెప్పుకోవాలంటే క్లాస్ ఈజ్ ఏ మోడల్ ఫర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి క్లాస్ అనేది ఒక మోడల్. దాన్ని బేస్ చేసుకొని ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే క్లాస్ ఈజ్ ఏ టెంప్లేట్. క్లాస్ ఈజ్ ఏ టెంప్లేట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి క్లాస్ అనేది ఒక టెంప్లేట్ లాగా వర్క్ అవుతుంది సింపుల్గా. ఓకే, మరి ఇక్కడ క్లాస్లో ఏముంటాయి, ఆబ్జెక్ట్లో ఏముంటాయి అంటే క్లాస్లో ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకుని ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో బట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఫిజికల్ కాపీ. ఇక్కడ డైరెక్ట్గా క్రియేట్ అవుతుంది, ఇక్కడ క్రియేట్ అవ్వట్లేదు. జస్ట్ ఇక్కడ లాజిక్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ లాజికల్గా డిజైన్ చేసాం, ఇక్కడ ఫిజికల్గా డిజైన్ చేసాం. మరి క్లాస్లో ఏముంటాయి అంటే క్లాస్లో వచ్చేసి మనకి వేరియబుల్స్ అండ్ మెథడ్స్. ఓకే, సో క్లాస్ కంటైన్స్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. క్లియర్? మరి ఇక్కడ క్లాస్లో వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఉన్నాయి. మరి ఆబ్జెక్ట్లు ఏముంటాయి? ఆబ్జెక్ట్ అనేది ఏంటి? దీనికి జిరాక్స్ కాపీ. అంటే అందులో కూడా మనకి వేరియబుల్స్ అండ్ మెథడ్సే ఉంటాయి. సో ఇట్ కంటైన్స్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. ఓకే, సో ఇంకా ఆబ్జెక్ట్ అంటే డెఫినేషన్ ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే ఆబ్జెక్ట్ అనేది ఇట్ ఈస్ ఏ రియల్ టైమ్ ఎంటిటీ. అంటే మనకు కంటికి కనిపించేది ప్రతి ఒక్కటి ఆబ్జెక్టే. ఓకే, సో ఏదైనా మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక పర్సన్ నేను క్లాస్గా తీసుకున్నాను అనుకోండి. పర్సన్ అంటే మనకి ఎగ్జాంపుల్ ఎవరెవరు వస్తారు? స్టూడెంటు, సాఫ్ట్వేర్ ఇంజనీరు, బిజినెస్ మ్యాను, లాయరు, డాక్టరు, ఇలాంటివన్నీ మనం ఆబ్జెక్ట్స్గా డిజైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఫ్రూట్ అనేది ఒక క్లాస్గా డిజైన్ చేశాను అనుకోండి. ఫ్రూట్స్ ఏమేమి ఉన్నాయి? బనానా, యాపిల్, మ్యాంగో, గ్రేప్స్, ఇలాంటివన్నీ ఆబ్జెక్ట్సే. ఇక నేను ఫుడ్ తీసుకుంటే, ఇక్కడ నేను ఎనిమల్ అని తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ అన్ని ఎలిమెంట్స్ వస్తాయి. ఇక్కడ నేను వెహికల్ అని తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ అన్ని వెహికల్స్ వస్తాయి. బస్సు, కారు, ట్రక్, లారీ, స్కూటర్, ఇవన్నీ మనం తీసుకోవచ్చు. ఓకే, అంటే ఇక్కడ ఆబ్జెక్ట్స్ అనేటివి రియల్ టైమ్ ఎంటిటీస్. అంటే మన కంటికి కనిపించే ప్రతి ఒక్కటి ఆబ్జెక్టే. సో దానికి మనము ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన డౌట్ ఏంటంటే ఈ క్లాస్ని, ఆబ్జెక్ట్ని ప్రోగ్రామేటికల్గా ఎలా డిజైన్ చేయాలి అది మనం చూద్దాం. అంటే ఈ క్లాస్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, ఈ ఆబ్జెక్ట్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా మీకు చూపిస్తాను. మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ కానీ మనకు అండర్స్టాండింగ్ ఏంటంటే ఇక మనం ప్రోగ్రామింగ్ అనేది ఈజీగా రాసుకోవచ్చు. ఇక్కడే తెలిసిపోతుంది మనకి. ఈ ఆబ్జెక్ట్ కావాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? ఒక క్లాస్ కావాలి. అంటే ఫస్ట్ మనం ఒక క్లాస్ని డిజైన్ చేస్తే దానికి మనం ఆబ్జెక్ట్ అనేది డిజైన్ చేయవచ్చు. ఈ ఆబ్జెక్ట్ అనేది డైరెక్ట్గా డిజైన్ చేయలేము. ఒక ఇల్లు కట్టుకోవాలనుకోండి, డైరెక్ట్ ఇల్లు కట్టేస్తామంటే కట్టలేం. ఫస్ట్ మనం దానికి ఒక ఆర్కిటెక్ట్ తీసుకోవాలి, ఒక స్ట్రక్చర్ ఇలా ఉండాలి అది అని స్కెచ్ ఒకటి తీసుకోవాలి. ఆ స్కెచ్ని బట్టి మనము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. సేమ్ వే ఇక్కడ కూడా ఫస్ట్ మనం ఒక క్లాస్ని డిజైన్ చేయాలి. ఈ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ తర్వాత క్రియేట్ చేసుకోవచ్చు. ఒక క్లాస్కి మనం ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక స్ట్రక్చర్, ఒక స్కెచ్ని తీసుకొని మనం ఎన్నైతే ఇల్లు కట్టామో ఇక్కడ సేమ్ వే ఒక క్లాస్కి ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, సో మరి క్లాస్ని ఎలా డిజైన్ చేయాలి, దానికి ఏమైనా సింటాక్సెస్ ఉన్నాయా, ఏం ఫాలో అవ్వాలి చూద్దాం. ఓకే, సో ఈ డయాగ్రామటికల్ పార్ట్ మీకు అండర్స్టాండ్ అవుతే మీకు ఈజీగా క్లాస్ ఆబ్జెక్ట్ అనేది ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఫస్ట్ మనం క్లాస్ని చూద్దాం. ఫస్ట్ క్లాస్ డిక్లరేషన్. సో క్లాస్ని డిక్లేర్ చేయాలంటే మనకు ఒక చిన్న జనరల్ ఫార్మాట్ ఉంది. ఆ ఫార్మాట్ని మనం ఫాలో అవ్వాలి. మరి ఫార్మాట్ ఎలా ఉంటుంది అంటే సింపుల్గా క్లాస్ అనేది ఇక్కడ రిజర్వ్డ్ కీవర్డ్. సో క్లాస్ నేమ్ అనేది యూజర్ డిఫైన్డ్, మన ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్, బ్రాకెట్ క్లోజ్. ఇది మన క్లాస్ స్ట్రక్చర్. మన క్లాస్లో ఏముంటాయని చెప్పుకున్నాం ఇందాక? వేరియబుల్స్ అండ్ మెథడ్స్ అన్నాం. అంటే ఒక క్లాస్లో వేరియబుల్స్ ఉండాలి, మెథడ్స్ ఉండాలి. వేరియబుల్స్ అంటే సింపుల్గా ప్రాపర్టీస్. ఒక ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేయాలంటే ఏమేమి ప్రాపర్టీస్ కావాలి, దానికి సంబంధించినంతా మనం ఇక్కడ డిజైన్ చేసుకోవాలి. వాటిని మనం యాక్సెస్ చేసుకోవాలంటే త్రో మెథడ్స్. సింపుల్గా C++లో ఎలా అయితే మనం వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవడానికి మెథడ్స్ యూజ్ చేస్తామో సేమ్ వే జావాలో కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్, సో ఇక్కడ ఏం డిక్లేర్ చేయాలంటే వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం. మరి వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేస్తాము అంటే దానికి ఫస్ట్ అయితే రిటర్న్ టైప్ వేరియబుల్ 1
రిటర్న్ టైప్, వేరియబుల్ టు అండ్ సో ఆన్. ఎన్ని వేరియబుల్స్ అన్నా డిజైన్ చేసుకోవచ్చు మన రిక్వైర్మెంట్ని బట్టి. నెక్స్ట్ ఏముంటుంది ఇక్కడ అంటే మెథడ్, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, విత్ ఇన్ బ్రాకెట్లో పారామీటర్స్ అవసరం ఉంటే యూజ్ చేస్తాము, లేకుంటే లేదు. ఓకే, సో బ్రాకెట్ ఓపెన్, బ్రాకెట్ క్లోజ్. సో ఇక్కడ మెథడ్స్ కూడా ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫైనల్లీ క్లోజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెథడ్ 1 అని పెడతాను. సో మనకి ఇక్కడ ఎన్ని మెథడ్స్ కావాలంటే అన్ని మెథడ్స్ డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, C++లో ఎలా అయితే మనం ఫంక్షన్ని డిక్లేర్ చేస్తామో ఇక్కడ మనం అఫీషియల్గా జావాలో ఆ ఫంక్షన్ని మనం మెథడ్ అంటాం. ఓకే, C++లో ఫంక్షన్స్ అంటాము, జావాలో మెథడ్స్ అంటాం, అంతే డిఫరెన్స్. రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది వర్క్. ఓకే, సో ఒక మెథడ్ని డిక్లేర్ చేయాలంటే మనం ఫస్ట్ రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, పారామీటర్స్ మనకు రిక్వైర్డ్ ఉంటే చేస్తాము, లేదంటే నో ప్రాబ్లం. ఇక బ్రాకెట్ ఓపెన్, బ్రాకెట్ క్లోజ్, మధ్యలో లాజిక్ ఉంటుంది. ఓకే, వీటిని మనము వేరియబుల్స్ అన్నాం ఇందాక. వేరియబుల్స్ ఇవి వచ్చేసి మెథడ్స్. ఓకే, సో వీటిని మనము ప్రాపర్టీస్ అంటున్నాం, వీటిని మనము యాక్షన్స్ అంటాం. ఓకే, ఇది మనకి క్లాస్ని డిక్లేర్ చేయాలంటే జనరల్ ఫార్మాట్. సో క్లాస్ నేమ్ అనేది యూజర్ డిఫైన్డ్. క్లాస్లో ఏముంటున్నాయి మనకు వేరియబుల్స్, మెథడ్స్. వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలంటే ఫస్ట్ రిటర్న్ టైప్ ఉండాలి, వేరియబుల్ నేమ్ ఉండాలి. అట్లాగే ఎన్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ మనం డిక్లేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెథడ్స్ని ఎలా డిక్లేర్ చేస్తాము అంటే రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, పారామీటర్స్ లిస్ట్. మన రిక్వైర్మెంట్ ఉంటే తీసుకుంటాం, లేదంటే నో ప్రాబ్లం. సో అలా మనం ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ కూడా మనం డిక్లేర్ చేసుకోవచ్చు సింగిల్ క్లాస్. ఓకే, సో ఇది మనకి క్లాస్ డిక్లరేషన్. దీన్ని నేను ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్లో డైరెక్ట్గా రాస్తాను ఎగ్జాంపుల్. ఓకే, ఇది అయితే మనకు జనరల్ ఫార్మాట్. నెక్స్ట్ మరి ఆబ్జెక్ట్ని ఎలా డిజైన్ చేయాలి చూద్దాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్. మరి ఒక ఆబ్జెక్ట్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అంటే ఆబ్జెక్ట్ అనేది ఏంటి అంటే ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్. సింపుల్గా ఒక క్లాస్ని మనం ఇక్కడ డిక్లేర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా క్లాస్ రోబో అనే క్లాస్ ఉంది అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఇంటెక్స్ అనే ఒక వేరియబుల్ ఉంది, ఒక మెథడ్ కూడా ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లే. ఇలా ఉంది క్లాస్. సో ఈ క్లాస్కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ అంటే ఏమవుతుంది అంటే ఈ క్లాస్కి మెమరీ అలొకేషన్ అనేది జరుగుతుంది, అంటే ఫిజికల్ కాపీ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఈ క్లాస్లో ఉన్న ఈ డేటా మెంబర్స్కి, మెంబర్ ఫంక్షన్స్కి ఒక మెమరీ అలొకేషన్ అనేది జరుగుతుంది. ఫిజికల్ కాపీ అనేది ఒకటి డిజైన్ అవుతుంది. ఓకే, సో మరి దీన్ని క్రియేట్ చేయాలంటే మరి ఏం చేయాలి? మరి ఇక్కడ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే సింపుల్గా దానికోసం ఒక ఫార్మాట్ మనం ఫాలో అవుతూ ఉంటాం. దాన్ని మనం సింటాక్స్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, మరి సింటాక్స్ ఎలా ఉంటుందంటే క్లాస్ నేమ్, ఓకే, క్లాస్ నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. ఇది దీని ఫార్మాట్, సింపుల్. సో ఇక్కడ ఏం రాసాం చూడండి, క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. సో ఇక్కడ న్యూ అనేది ఏంటి అంటే రిజర్వ్డ్ కీవర్డ్. సో దీని స్పెషాలిటీ ఏంటంటే డైనమిక్గా మెమరీ అలొకేషన్ చేయడానికి. ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే అక్కడ మెమరీ అనేది అలొకేట్ అవ్వాలి. సో దానికోసం మనం ఇక్కడ న్యూ అనే కీవర్డ్ అప్లై చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు ఈ క్లాస్కి నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలనుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్ నేమ్ ఏంటి రోబో, అది మనం ఇక్కడ అప్లై చేయాలి రోబో. ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ అనేది యూజర్ డిఫైన్డ్, మన ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్స్ అని పెట్టుకుంటాను ఈక్వల్ టు న్యూ అనేది రిజర్వ్డ్ కీవర్డ్ రన్ టైంలో మెమరీ అలొకేట్ చేయడానికి. నెక్స్ట్ క్లాస్ నేమ్ ఏంటి అక్కడ మనకి మళ్ళీ రోబోని, ఇక్కడ బ్రాకెట్స్ మాత్రం కంపల్సరీగా పెట్టాలి. సో ఇక్కడ ఏంటిది అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఇది కన్స్ట్రక్టర్ అంటాం దాన్ని. ఓకే, సో దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ అయితే మీరు ఇలా ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ సో ఇది మనకు సింటాక్స్. ఇలా రాయగానే ఏమవుతుంది అంటే ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఓకే, ఒక మెమరీ స్పేస్ అనేది క్రియేట్ అయింది. ఎక్స్ అనే దానికి ఒక మెమరీ స్పేస్ క్రియేట్ అయింది. ఎక్స్ అనేది దేనికోసం అంటే రోబో అనే క్లాస్ కోసం. మరి ఇక్కడ రోబో క్లాస్లో ఏమేమి ఉన్నాయి? ఎక్స్ ఒక డేటా మెంబర్ ఉంది అనగానే
ఎక్స్కి ఒక మెమొరీ అలొకేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఎక్స్ అనేది ఏ టైపు అంటే ఇంటిజర్ టైపు. ఇంటిజర్ ఎంత ఆక్యుపై చేస్తుంది జావాలో అంటే 4 bytes ఆక్యుపై చేస్తుంది. కాబట్టి ఇక్కడ 4 bytes ఆఫ్ మెమొరీ ఎక్స్కి అలొకేట్ అవుతుంది. అట్లాగే ఇందులో ఏముంది డిస్ప్లే మెథడ్ ఒకటి ఉంది. సో ఈ విధంగా మనకి ఒక ఫిజికల్ కాపీ అనేది క్రియేట్ అవుతుంది. ఇదే మనకు ఆబ్జెక్ట్. క్లియర్. సో ఈ విధంగా మనము ఈజీగా అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు. జావా అనేది చాలా ఈజీ, చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇంతే సింపుల్. సో ఇక్కడ ఇప్పుడు ఎక్స్ అనేది ఏంటి అంటే వేరియబుల్ ఆఫ్ టైప్ క్లాస్. ఈ క్లాస్కి ఒక మెమొరీ అలొకేట్ చేయడానికి మనం ఇక్కడ ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం సింపుల్గా. ఇప్పుడు ఎక్స్ అనేది ఏంటి వేరియబుల్ ఆఫ్ టైప్ క్లాస్. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీకు ఈజీగా అండర్స్టాండింగ్ అవ్వాలంటే ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇంట్ అని డిక్లేర్ చేసిన ఏమవుతుంది, ఇంట్ అనేది ఏంటి డేటా టైప్. సో ఇలా రాస్తే ఏమవుతుంది అంటే మనకు మెమొరీ అనేది అలొకేట్ అవ్వదు. ఆ డేటా టైప్కి ఒక మెమొరీ అలొకేట్ అవ్వాలంటే ఏం చేస్తాం మనం అంటే దానికి ఒక వేరియబుల్ని డిజైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇంట్ ఏ అని ఇచ్చాను అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఏ అనేది వేరియబుల్ టైప్ ఇంట్ కాబట్టి ఏ అనే ఒక మెమొరీ స్పేస్ అనేది అలొకేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏ అనే వేరియబుల్కి ఇంటిజర్ ఎంత ఆక్యుపై చేస్తే అంత మెమొరీ ఒకటి అలొకేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్గా 4 bytes, ఎందుకంటే ఇంటిజర్ కాబట్టి. జావాలో ఇంటిజర్ వచ్చేసి 4 bytes ఆక్యుపై చేస్తుంది. ఓకే, సో ఆ విధంగా మనకు అలొకేట్ అయింది. ఇక్కడ కూడా సేమ్ స్టోరీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లాస్ నేమ్ ఎక్స్ అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ అనేది ఏంటి వేరియబుల్, ఏ టైపు క్లాస్ టైప్. క్లియర్. అనగానే మనకి ఇక్కడ ఎక్స్ అనే ఒక మెమొరీ అలొకేట్ అవుతుంది. దేనికి క్లాస్కి. అంటే క్లాస్లో ఏముంటాయి మనకి వేరియబుల్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. అంటే క్లాస్లో ఉన్న టోటల్ వేరియబుల్స్ అన్నింటికి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఓకే, సో క్లాస్లో వేరియబుల్స్ ఏవైనా ఉండని, ఒక ఫ్లోట్, ఒకటి ఇంటిజర్, ఒకటి క్యారెక్టర్, ఎన్నైనా ఉండని అన్నింటికి మెమొరీ అలొకేషన్ అనేది జరిగిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ సింపుల్గా ఈ ఆబ్జెక్ట్ అనేది ఏంటి అంటే వేరియబుల్ ఆఫ్ టైప్ క్లాస్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో దీన్ని మనం రన్ టైంలో అలొకేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం చేస్తాము అంటే న్యూ అనే కీవర్డ్ ఒకటి యూజ్ చేస్తూ ఉంటాం ఈ ప్యాటర్న్. ఓకే, సో ఇలా రాసిన సేమ్ మీనింగ్ ఇక్కడ. కాకపోతే ఇక్కడ ప్రీ డిఫైన్డ్ డేటా టైప్, ఇక్కడ క్లాస్ వచ్చేసి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ఓకే, సో ఎప్పుడైతే మనం ఈ స్టెప్ రాస్తామో క్లాస్కి ఒక మెమరీ అలొకేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇంకేముంది క్లాస్లో ఉన్న మెంబర్స్ అన్నింటినీ యాక్సెస్ చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్తో కాల్ చేస్తూ ఉంటాం. C++లో ఎలా అయితే చేస్తామో ఆ విధంగా మనం చేసుకుంటూ పోతాం. ఓకే, సింపుల్గా ఆబ్జెక్ట్ ఈజ్ ఏ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్. క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఓకే, ఆబ్జెక్ట్ ఈజ్ ఏ వేరియబుల్ ఆఫ్ టైప్ క్లాస్ అలా కూడా చెప్పుకోవచ్చు. సో క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. క్లాస్ ఈజ్ ఏ మోడల్ ఫర్ క్రియేటింగ్ ఎన్ ఆబ్జెక్ట్. క్లాస్ ఈజ్ ఏ టెంప్లేట్ టు క్రియేట్ ఎన్ ఆబ్జెక్ట్. క్లాస్ కంటైన్స్ variables and methods. Object contains variables and methods. Okay, so class is a logical entity. Object is a physical entity. Go memory allocate అయింది, ఫిజికల్ కాపీ క్రియేట్ అయింది. ఓకే, సో ఈ విధంగా మనం డెఫినేషన్స్ అన్నీ చెప్పుకుంటూ పోవచ్చు. మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఇలాంటి డెఫినేషన్స్ అన్నీ చెప్పవచ్చు. ఓకే, సో దీన్ని మనం ప్రోగ్రామటికల్ పార్ట్ ఎలా డిజైన్ చేయాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ మీకు రాసి చూపిస్తాను, మీకు కూడా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ అయితే మనం ఏం డిజైన్ చేయాలి, క్లాస్ డిజైన్ చేసుకోవాలి. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే అడిషన్ ఆఫ్ 2 numbers ప్రోగ్రామ్ రాసేస్తాను, ఈజీగా మీకు అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, సింపుల్గా ఫస్ట్ అయితే ఒక క్లాస్ని డిజైన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ నేమ్ వచ్చేసి యాడ్. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్లాస్ నేమ్ అనేది స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్తో పెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ స్మాల్ లెటర్ పెట్టినా మనకి ఎగ్జిక్యూషన్ అయితే అవుతుంది, బట్ రూల్ అయితే క్యాపిటల్ లెటర్తో క్లాస్ నేమ్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనకి ఏమేమి కావాలి ఇప్పుడు అంటే 2 వేరియబుల్స్ కావాలి. అడిషన్ ఆఫ్ 2 numbers కాబట్టి మినిమం 2 వేరియబుల్స్ కావాలి. సో ఫస్ట్ అయితే మనం వేరియబుల్స్ని డిజైన్ చేద్దాం. ఇంటూ A, B. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఏముంటాయి వేరియబుల్స్ అండ్ మెథడ్స్. వీటిని మనం యాక్సెస్ చేయాలంటే త్రూ మెథడ్స్. సో ఇక్కడ మెథడ్ కూడా నేను ఒకటి డిజైన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వైడ్ సమ్. ఇక్కడ నాకు పారామీటర్స్ ఏం అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ పారామీటర్స్ ఏం పాస్ చేయట్లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఏకి బీకి వాల్యూ పాస్ చేయాలి కదా, మరి ఏ వాల్యూ బి వాల్యూ ఎలా పాస్ చేయాలి అంటే మనం ఏకి బీకి వాల్యూస్ ఇక్కడ డైరెక్ట్గా ఇవ్వలేము. ఓకే, వీటికి ఇవ్వాలంటే మనము 2-3 వేస్లో ఇవ్వచ్చు. ఒకటి విత్ ఇన్ ది మెథడ్లో ఇవ్వచ్చు, లేదా విత్ ఇన్ ది మెయిన్ ఫంక్షన్లో ఇవ్వచ్చు, లేదా కన్స్ట్రక్టర్ యూజ్ చేసి కూడా ఇవ్వచ్చు. సో వాటి గురించి నేను ముందు వీడియోస్లో చెప్తాను. ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి మెథడ్లో డిక్లేర్ చేద్దాం. ఓకే, మెథడ్లో ఇనిషియలైజేషన్ చేద్దాం. సో ఇక్కడ A = 10,
b ఈక్వల్ టు 20 డైరెక్ట్గా ఇచ్చాం. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే క్లాస్లో వేరియబుల్స్ డిక్లేర్ చేస్తే వీటిని మనం అఫీషియల్గా ఏమంటామంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటాం. ఓకే, సో వీటిని ఏమంటామంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటాం. ఇన్స్టెన్స్ అంటే కాపీ. ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే అన్నిటికీ సపరేట్గా ఏబీ అనేది క్రియేట్ అవుతుంది మెమరీ. అందుకే మనం ఇక్కడ క్లాస్లో డిక్లేర్ చేసే వేరియబుల్స్ అన్నింటినీ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటాం. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కడైనా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఈ పాయింట్ కూడా అడుగుతూ ఉంటాడు. ఓకే, వాట్ ఈజ్ మీన్ బై ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని. ఓకే, సో ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటే ఏంటి అంటే క్లాస్ వేరియబుల్స్ అని ఇన్స్టెన్స్ వేరియబుల్స్. సో క్లాస్లో డిక్లేర్ చేసే ప్రతి వేరియబుల్ ఇన్స్టెన్స్ వేరియబుల్. ఎందుకు ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటున్నామంటే సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్కి ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్ అనేది సపరేట్ కాపీ క్రియేట్ అవుతుంది. ఓకే, సపరేట్ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటే అన్ని ఆబ్జెక్ట్స్కి ఏబీ అనేది సపరేట్ కాపీ క్రియేట్ అవుతుంది. సో కాబట్టి మనం దీన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఏంటి, అడిషన్ చేయాలి. మరి అడిషన్ చేయాలంటే ఏ ప్లస్ బి డైరెక్ట్ రాయొచ్చు, లేదంటే థర్డ్ వేరియబుల్ కూడా తీసుకొని దానిలో స్టోర్ చేసి కూడా మనం డిస్ప్లే చేయొచ్చు. ఇంకొక వేరియబుల్ తీసుకుందాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్గా టీ అనే వేరియబుల్ ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టీ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఓకే, ఏ ప్లస్ బిలో వచ్చేసి టోటల్ స్టోర్ అయి ఉంది. దాన్ని ప్రింట్ చేయాలంటే మనం ఏం చేస్తాము అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఓకే, విత్ ఇన్ బ్రాకెట్లో ఒక మెసేజ్ కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు టోటల్ రావాలి నాకు. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తాం ఇక్కడ అంటే డబుల్ కోట్స్లో ప్యాటర్న్ రాయాలి. సేమ్ సి ప్లస్లో సి లాంగ్వేజ్లో రాసినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సమ్ ఆఫ్ 2 నంబర్స్ ఈక్వల్ టు ఇదంతా నా ప్యాటర్న్. సో దీన్ని మనం డబుల్ కోట్స్లో పెట్టేసాం. దీని పక్కన ఏం రావాలి మనకి, టీ అనేది రావాలి. సో టీ అనేది రావాలంటే డైరెక్ట్గా ఇలా టీ రాస్తాం. ఇలా రాస్తే ఏమవుతుందంటే ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ డబుల్ కోట్స్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నదంతా ఒక ప్యాటర్న్, దీన్ని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. ఈ పక్కదాన్ని మనం యాడ్ చేయాలంటే ఇక్కడ కాన్కాటినేషన్ ఆపరేటర్ ప్లస్ అనే సింబల్ ఒకటి యూజ్ చేస్తూ ఉంటాం జావాలో. ఓకే, ప్లస్ అన్నప్పుడు ఏమవుతుందంటే రెండింటిని యాడ్ చేసి మనకు అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం రాసి ఫైనల్లీ మెథడ్ క్లోజ్. ఫైనల్ ఇక్కడ క్లాస్ ఓపెన్, క్లాస్ కూడా క్లోజ్. ఇప్పుడు మనకు ఒక క్లాస్ అనేది డిజైన్ అయి ఉంది. ఈ క్లాస్లో ఏముంది మనకి అంటే అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ కాన్సెప్ట్ ఒకటి రెడీగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ క్లాస్కి మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని మనం విత్ రెస్పెక్ట్ ఆబ్జెక్ట్తో కాల్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, మనము ఈ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. మరి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఏంటి ప్రాసెస్, ఎక్కడ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకి మెయిన్ ఫంక్షన్ ఉండాలి. మెయిన్ ఫంక్షన్ ఉంటేనే మెయిన్ ఫంక్షన్ ఉంటే మనకి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మరి మెయిన్ ఫంక్షన్ ఎలా డిజైన్ చేస్తామో చూద్దాం. మెయిన్ ఫంక్షన్ రాయాలంటే మనకి మెయిన్ క్లాస్ అనేది సపరేట్గా రాయాలి. ఇది సపరేట్ క్లాస్, మెయిన్ క్లాస్ సపరేట్గా ఉండాలి. ఓకే, ఈ క్లాస్ అంటే ఒక పార్ట్, మెయిన్ ఫంక్షన్ ఎక్కడ ఉంటుంది అంటే మెయిన్ క్లాస్లో ఉంటుంది. అంటే మనం ఇంకొక క్లాస్ని డిజైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్ యాడ్ బ్రాకెట్ ఓపెన్. ఓకే, ఇది మెయిన్ క్లాస్. ఎగ్జిక్యూషన్ అనేది మనకి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇందులో మెయిన్ ఫంక్షన్ ఎలా రాస్తాం మనము అంటే పబ్లిక్ స్టాటిక్ void main string args. ఓకే, సో ఇక్కడ అంటే మనకు మెయిన్ ఫంక్షన్ స్టార్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ అంటే ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. మరి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలని ఇందాక సింటాక్స్ ఏం రాసాము, క్లాస్ నేమ్. ఈ క్లాస్కి కాబట్టి ఈ క్లాస్ నేమ్ యూజ్ చేయాలి మనం. సో యాడ్ ఆబ్జెక్ట్ నేమ్ యూజర్ డిఫైన్ మన ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా obj ఈక్వల్ టు న్యూ యాడ్ సెమీకోలన్. ఎప్పుడైతే ఈ స్టెప్ రాశామో ఆటోమేటిక్గా obj అనే ఒక మెమొరీ అలొకేట్ అవుతుంది. obj అనేది ఏ క్లాస్కి, యాడ్ అనే క్లాస్. యాడ్ అనే క్లాస్ ఏడుంది, ఇక్కడ ఉంది. ఈ క్లాస్లో ఏమేమి ఉన్నాయి మనకి abt 3 మెమొరీ బ్లాక్స్ క్రియేట్ అయింది. టైప్ ఇంటిజర్ abt 3 వేరియబుల్స్కి సపరేట్గా మెమొరీ స్పేస్ అనేది క్రియేట్ అయింది. ఇంకా ఏమైనా ఇందులో సమ్ అనే ఒక మెథడ్ ఉంది. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా అంటే ఏం లేదు, అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఓబీజీలో ఏ ఉంది, బి ఉంది, టీ ఉంది, సమ్ అనే మెథడ్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే ఈ మెథడ్ని కాల్ చేస్తేనే మనకు లాజిక్ అనేది ఎగ్జిక్యూషన్ అవుతుంది. సో మన లాజిక్ అంతా మనకు సమ్లో ఉంది కాబట్టి ఈ సమ్ మెథడ్ని మనం కాల్ చేయాలి. మరి సమ్ మెథడ్ అనేది ఎక్కడ క్రియేట్ అయింది అంటే ఆబ్జెక్ట్లో క్రియేట్ అయింది. మరి ఈ సమ్ మెథడ్ని కాల్ చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ని. క్లియర్.
సో ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి, ఓబీజే డాట్ మెథడ్ నేమ్ వచ్చేసి సమ్. ఇప్పుడు డైరెక్ట్గా కర్సర్ ఎక్కడికి వెళ్తుంది, ఈ సమ్ అనే మెథడ్ ఎక్కడ ఉంది, ఓబీజేలో ఉంది. ఓబీజే అనేది ఉంది, ఈడుంది. ఇందులో ఏడుంది, సమ్ ఈడ ఉంది. అంటే సమ్ అనేది ఇప్పుడు ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. మరి సమ్లో లాజిక్ ఏంటి, ఇక్కడ చూడండి. A = 10 అనగానే ఏ ప్లేస్లో 10 స్టోర్ అయింది. B = 20. నెక్స్ట్ T = A+B. A+B ఎంత ఇప్పుడు 30 ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ ఆఫ్ ప్రింట్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ + T అన్నాం. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది ఇప్పుడు, సమ్ ఆఫ్ 2 నెంబర్స్ T అంటే 30. ఆ విధంగా మనకు ప్రింట్ అయిపోతుంది. ఇంకా ఏమైనా ఉందా మనం రాసేది అంటే ఏం లేదు, అయిపోయింది. నేను మెయిన్ ఫంక్షన్ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ చేస్తాను. క్లాస్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ చేస్తాను. ఇంతే సింపుల్. ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదేమో క్లాసు, ఇదేమో మెయిన్ క్లాస్. క్లియర్. సో ఎగ్జిక్యూషన్ అనేది మనకు మెయిన్ క్లాస్ నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఒకటే క్లాస్లో మనము లాజిక్ మెయిన్ ఫంక్షన్ కూడా రాయొచ్చు. బట్ ఇక్కడ మోర్ దెన్ 1 క్లాసెస్ యూజ్ చేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో అలాంటి టైంలో ఏం చేస్తాం మనం అంటే ఒక మెయిన్ క్లాస్ సపరేట్గా రాస్తాము, క్లాసెస్ అన్ని సపరేట్గా రాస్తాం. ఓకే. సో జేబీఎం అనేది ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తుంది ఎగ్జిక్యూషన్ అంటే మెయిన్ ఫంక్షన్ నుండి స్టార్ట్ చేస్తుంది. ఓకే. అంటే మెయిన్ క్లాస్ నుండి ఎగ్జిక్యూషన్ అనే పార్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసి మనకు స్టార్టింగ్ వైడ్ మైన్ స్ట్రింగ్ ఆక్స్ యాడ్ ఓబీజీ అనగానే ఓబీజీ ఒకటి క్రియేట్ అయింది. యాడ్ క్లాస్కి యాడ్లో ఏమేమి ఉన్నాయి, ఏబి సమ్ మెమరీ అలొకేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇందులో ఉన్న మెథడ్ని కాల్ చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్. ఎప్పుడైతే మెథడ్ కాల్ అయిందో ఇందులో ఉన్న లాజిక్ అంతా ఎగ్జిక్యూషన్ జరిగిపోతుంది. అంతే సింపుల్. ఓకే. సో ఇప్పుడు డౌట్ ఏంటంటే దీన్ని ఎలా సేవ్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలి. సేవ్ చూద్దాం ఎలా సేవ్ చేయాలి. ఇప్పుడు నాకు సేవ్ చేయాలంటే క్లాస్ నేమ్తో సేవ్ చేయాలని చెప్పాను లాస్ట్ వీడియో. మరి ఇక్కడ 2 ఉన్నాయి కదా క్లాస్ నేమ్స్. అంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ఫంక్షన్ అంటే మెయిన్ క్లాస్ ఏదైతే ఉందో మెయిన్ క్లాస్ నేమ్తోనే ప్రోగ్రామ్ని సేవ్ చేయాలి. అంటే మనకు మెయిన్ మెథడ్ ఎక్కడైతే ఉంటుందో ఆ క్లాస్ నేమ్తోనే సేవ్ చేయాలి. మెయిన్ మెథడ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ క్లాస్ నేమ్తో సేవ్ చేయాలి. అంటే ఎంయాడ్ డాట్ ఎక్స్టెన్షన్ వచ్చేసి జావా పెట్టుకోవాలి. అంతే. ఇక కంపైలేషన్ ఎలా చేస్తాము, జావా సి స్పేస్ ఎంయాడ్ డాట్ జావా ప్లస్ ఎంటర్. ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ చూపిస్తూ ఉంటుంది, లేదంటే డైరెక్ట్గా రన్ చేస్తున్నాయి. రన్ చేయాలంటే జావా స్పేస్ ఎంయాడ్ ప్లస్ ఎంటర్. ఎంటర్ కొట్టగానే డైరెక్ట్గా అవుట్పుట్ వచ్చేస్తుంది. క్లియర్. ఇంత సింపుల్. సో ఈ కాన్సెప్ట్ కానీ మనకు అండర్స్టాండింగ్ ఏంటంటే క్లాస్ ఆబ్జెక్టు ఇక మనం జావాలో ఈజీగా మనం ప్రోగ్రామింగ్ పార్ట్ నేర్చుకోవచ్చు. క్లాసు ఆబ్జెక్ట్ ఈ రెండు మనకు అండర్స్టాండింగ్ కావాలి, మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మెథడ్ రిటర్నింగ్ వాల్యూస్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అట్లాగే మెథడ్లో పారామీటర్స్ని ఎలా పాస్ చేయాలి, సో వాటి గురించి నేను వీడియోస్ చేస్తాను. వాటిని కూడా మీరు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది. ఓకే. సో ఇంకా ముందు మనం అన్ని కాన్సెప్ట్స్ కూడా కవర్ చేద్దాం. ఓకే. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. అట్లాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.